హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ యాంగులర్ మెటీరియల్. సో ఈ కంప్లీట్ సిరీస్లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ కంప్లీట్ యాంగులర్ మెటీరియల్ with the real-time scenarios. So in this session we are going to see introduction for the angular material in Telugu. మన యాంగులర్ మెటీరియల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ని తెలుగులో ఒకసారి చూద్దామండి. సో అసలు మనకి యాంగులర్ మెటీరియల్ అంటే ఏంటి, అసలు ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ మనం ఎక్కడ యూస్ చేసుకుంటాం, అసలు రియల్ టైమ్ అప్లికేషన్లో మనకి ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ ఎక్కడ ఉపయోగపడుతుంది, అండ్ యాంగులర్ మెటీరియల్ని మనం ఏ ప్రీ రిక్వెస్ట్ మనం నేర్చుకోవచ్చు, అండ్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఏ కాంపోనెంట్స్ మనం అంటే అసలు కరికులం ఏంటి, ఈ కంప్లీట్ కోర్స్ అంతట్లో కూడా నేను ఏం నేర్పిస్తాను అన్నది ఈ సెషన్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి యాంగులర్ మెటీరియల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ యాంగులర్ మెటీరియల్? యాంగులర్ మెటీరియల్ అనేది ఒక యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ ఫర్ యాంగులర్ అప్లికేషన్. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను రెడ్ లైన్తో అండర్లైన్ చేస్తున్నాను చూడండి. యూజర్ ఇంటర్ఫేస్ యాంగులర్ మెటీరియల్ అనేది ఒక యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ ఫర్ యాంగులర్ అప్లికేషన్. ఒక్క నిమిషం ఈ లైన్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క లైన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే కంప్లీట్ మనకి యాంగులర్ మెటీరియల్ అంటే ఏంటో అర్థమైనట్టే. సో ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది ఫస్ట్గా యూజర్ ఇంటర్ఫేస్ దగ్గర మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఒక అప్లికేషన్ ఉంది, ఒక యాంగులర్ అప్లికేషన్ ఉంది. సో ఆ యొక్క యాంగులర్ అప్లికేషన్ మనకి ఖచ్చితంగా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా. సో ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని ఎన్హాన్స్ చేయడానికి, ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని మనం రిచ్ లుక్ ఇవ్వడానికి, అంటే ఫ్రంట్ ఎండ్లో ఏదైతే ఎండ్ యూజర్కి కనబడుతుందో అదంతటిని కూడా మనం ఎన్హాన్స్ చేయడానికి, రిచ్ లుక్లోకి తీసుకురావడానికి, రియల్ టైమ్ సినారియోస్లో మనం యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, మనకి యూసేజ్ అర్థమైంది. బట్ నెక్స్ట్ ఏంటి, అసలు ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్రేమ్వర్కా లేకపోతే ఒక లైబ్రరీయా, అసలు ఏంటిది అంటే దిస్ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ. సార్ మనకి రెగ్యులర్గా లైబ్రరీ అంటే ఏంటో మాకు ఐడియా ఉంది, బట్ ఈ కాంపోనెంట్ లైబ్రరీ ఏంటి? ఏమీ లేదండి. మనకి రెగ్యులర్గా లైబ్రరీ అయితే మనకి మాడ్యూల్స్, క్లాసెస్, సర్వీసెస్, మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ యొక్క కాంపోనెంట్ లైబ్రరీని ఎందుకన్నారంటే ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ని, ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనే ఒక యూజర్ ఇంటర్ఫేస్ లైబ్రరీలో ప్రతిదాన్ని మనకి ఒక కాంపోనెంట్గా ప్లేస్ చేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అందుకోసమే దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నామండి, యాంగులర్ మెటీరియల్ అనేది ఒక యూజర్ ఇంటర్ఫేస్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ రెండవదిగా యాంగులర్ మెటీరియల్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ. అండ్ మూడవదిగా యాంగులర్ మెటీరియల్ అనేది మనం యాంగులర్ అప్లికేషన్స్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. అండ్ మీరు అడగచ్చు, సార్ వేరే అప్లికేషన్స్కి ఏది నేను వాడుకోకూడదంటే అంత అవసరం లేదు. ఎందుకోసం అంటే రియాక్ట్ వాడికి సంబంధించిన మెటీరియల్ యూఐ ఉంది, అండ్ వ్యూ చేసి వాడికి యూటిఫై ఉంది, అండ్ HTML వాళ్ళకి మనం రెగ్యులర్గా అయితే CSS, బూస్టప్ ఇవన్నీ యూజ్ చేస్తాం. అంటే ఎవరికి వాళ్ళకి ఏ ఫ్రేమ్వర్క్ తగ్గ ఆ యొక్క డిజైనింగ్ ప్యాటర్న్స్కి వచ్చేటప్పటికి ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్వర్క్స్ లేకపోతే లైబ్రరీస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనం మళ్ళీ ఒక యాంగులర్ మెటీరియల్ని తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేయవలసిన పని లేదు. సో మనం థర్డ్ పాయింట్ క్లియర్గా చెప్పచ్చు, యాంగులర్ మెటీరియల్ అనేది మనం యాంగులర్ అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక కాంపోనెంట్ లైబ్రరీ. ఓకేనా, ఈ లైన్ మీద మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉంటే రేపొద్దున మీరు ఇంటర్వ్యూస్లో మాట్లాడగలుగుతారు. మెయిన్ నేను ఏ కోర్స్ చెప్పినా లేకపోతే ఒక వీడియో చేసినా ఆ యొక్క ఇంటర్వ్యూ రూమ్ని నేను టార్గెట్ చేసి చెప్తాను. సో మీరు ఈ పాయింట్ కరెక్ట్గా ఈ లైన్ని మీరు డైజెస్ట్ చేసుకున్నారని నమ్ముతున్నాను. ఈ లైన్ మీ అందరికీ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో మీకు ఫైనల్గా యాంగులర్ మెటీరియల్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ ఫర్ ద యాంగులర్ అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మీరు ఇంటర్వ్యూ రూమ్లో ఇంటర్వ్యూకి అర్థమయ్యేటట్టు, అంటే మీకు ఇంటర్వ్యూ ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి.
అసలు యాంగులర్ మెటీరియల్ అనేది దాని అర్థం ఏంట్రా అంటే యాంగులర్ మెటీరియల్ అనేది మనకి కొన్ని కాంపోనెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది టు బిల్డ్ ద బ్యూటిఫుల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ క్విక్ టైమ్. అంటే మన యొక్క అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని బ్యూటిఫుల్గా బిల్డ్ చేయడానికి, అది కూడా మనం చాలా ఫాస్ట్గా యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా మనం బిల్డ్ చేయడానికి ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది మనకి కొన్ని కాంపోనెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ యొక్క కాంపోనెంట్స్ని మనం యూజ్ చేసుకుని మన యొక్క అప్లికేషన్కి ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ని మనం బిల్డ్ చేసుకుంటామండి. ఓకే, ఆ విధంగా మనం ఇంటర్వ్యూ రూమ్లో అర్థమయ్యేటట్టు ఆన్సర్ చేయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, యాంగులర్ మెటీరియల్ అనేది ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ద గూగుల్స్ మెటీరియల్ డిజైన్. యాక్చువల్గా మనకి గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన మెటీరియల్ డిజైన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ డిజైనింగ్ పర్పస్ యూస్ చేసేవాళ్ళు. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ యానిమేషన్ కానీ ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఫ్రంట్ ఎండ్లో ఎన్హాన్స్మెంట్స్ కోసం ఈ యొక్క మెటీరియల్ డిజైన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసేవాళ్ళం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకి హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ ఎలాగో, లేకపోతే రియాక్ట్కి మెటీరియల్ యూఏ ఎలాగో, లేకపోతే వ్యూజేఎస్కి బ్యూటిఫై ఎలాగో, జస్ట్ లైక్ మనకి ఈ యొక్క యాంగులర్కి ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది మనం ఫ్రంట్ ఎండ్లో ఎన్హాన్స్ చేసుకోవడానికి డిజైనింగ్ పర్పస్గా ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది మనం యూజ్ చేసుకుంటామండి. దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ద మెటీరియల్ డిజైన్ దట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్. అండ్ మనం ఈ కోర్సులో నేర్చుకునే పాయింట్ ఏంట్రా అంటే మన యొక్క మెయిన్ గోల్ ఏంట్రా అంటే యాంగులర్ మెటీరియల్లో ఉన్న లైబ్రరీ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ క్లియర్ అండ్ క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేద్దామండి. ఓకే, దట్ ఈస్ ద అవర్ గోల్ ఫర్ దిస్ కంప్లీట్ కోర్స్. ఈ కంప్లీట్ కోర్స్ అంతట్లో కూడా మనం ప్యారలల్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నామండి. సో దిస్ ఈజ్ ద రియల్ టైం ప్రాజెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఇన్ ద యాంగులర్ మెటీరియల్. మన యొక్క యాంగులర్ మెటీరియల్ కోర్స్ మనం నేర్చుకుంటూ ఈ యొక్క రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే మనం యాంగులర్ మెటీరియల్ అనే కోర్స్ని 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ని కూడా ప్యారలల్గా మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈజ్ ఇట్ రియల్లీ ఎ రియల్ టైం ప్రాజెక్ట్? ఎస్, ఈ యొక్క రియల్ టైం ప్రాజెక్ట్ అనేది జస్ట్ లైక్ ఏ డాష్ బోర్డ్ కదండి. సో ఇది మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోని ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి యూజ్ చేస్తారు, ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుంది. సో రైట్ నో మేము యూజ్ చేసే ప్రజెంట్ని వర్క్ చేసే ప్రాజెక్ట్లో కూడా రిపోర్ట్ ఇదా క్రూషియల్. అంటే నేనే కాదు, ఎవరు వర్క్ చేసినా మీకు రియల్ టైంలో ఎవరైనా తెలిస్తే కూడా అడగండి. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కరి ప్రాజెక్ట్స్లో కూడా రిపోర్ట్స్ అనేవి క్రూషియల్ అన్నమాట. ఎందుకోసం అంటే హై హెడ్స్ అంటే ఎవరైతే సిఇఓ లెవెల్లో లేకపోతే ఆ ప్రాజెక్ట్కి హెడ్ ఎవరైతే ఉన్నారో లేకపోతే క్లయింట్ లెవెల్లో హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిపోర్ట్స్ మీద ఎక్కువ బేస్ అవుతారన్నమాట. వాళ్ళు మిగతాదంతా కోడింగ్ ఇవన్నీ కూడా ఏం చూడరు, ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే చూసుకుంటారు డైలీ. ఓకే, సో ఇది మీకు రియల్ టైం అవునా కాదా అని తెలియడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన వెబ్సైట్ అండి. సో మన యొక్క వెబ్సైట్లో డైలీ మీరు కూడా చూడండి. సో దిస్ ఇస్ ద వెబ్సైట్. మీకు ఏదైతే నేను కోర్సెస్ ఎన్రోల్మెంట్కి ఇస్తాం కదా ఆ వెబ్సైట్ అన్నమాట. సో డైలీ ఎంతమంది స్టూడెంట్స్ మన గ్రాఫ్ ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం ఎంతమంది సైన్ ఇన్స్ అయ్యారు, ఎన్ని మంది సైన్అప్స్, అండ్ యాక్టివ్ స్టూడెంట్స్ ఎంతమంది, యాక్టివ్ స్టూడెంట్స్ ఎన్ని, అంటే లెక్చర్స్ ఎన్ని కంప్లీట్ చేశారు, అండ్ లెక్చర్స్ కంప్లీటెడ్. ఇది టుడే అండి, పర్టికులర్ డేకి, ఇది పర్టికులర్ మంత్కి మాట. సో ఈ గ్రాఫ్ అంతా కూడా మనకు ఉంటుంది. ఇటు పక్క మనకి లాగిన్ అయిన స్టూడెంట్స్ ఫీడ్స్ అనేవి వస్తుంటాయి. ఇది మనకి టోగల్ బటన్ అనమాట. సో ఈ టోగల్ బటన్ ఇవన్నీ కూడా మనం యాంగులర్ మెటీరియల్ కోర్సులో మాట్లాడతాం. బట్ వెన్ యూ కమ్ టు ద ప్రాజెక్ట్లో మీకు యాస్టీజ్ ఇదే మనకి రియల్ టైమ్ సినారియోలో నేను మన యొక్క ప్రాజెక్ట్లో హ్యాండిల్ చేయబోతున్నాను. కొంచెం మన యొక్క ప్రాజెక్ట్ని కొంచెం కలర్ఫుల్గా క్రియేట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి క్రియేట్ ఇన్ అవర్ యాంగులర్ మెటీరియల్. ఓకే, సో మన యొక్క యాంగులర్ మెటీరియల్లో మనం క్రియేట్ చేయబోయే రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి. సో తెలుగు టెక్ స్టెప్స్ డైలీ డేటా రిపోర్ట్. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇక్కడ మనం క్యాప్షన్ యూస్ చేసి మన యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి బాటంలోకి వచ్చేటప్పటికి ఏ ఇయర్కి ఏ కోర్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారో తీసుకున్నాం. అప్ టు 2015 to 2021 వరకు తీసుకున్నాం. యాంగులర్ కానీ, రియాక్ట్ జేఎస్ కానీ, వ్యూజేఎస్, జావాస్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. అండ్ ఇటు మనం వై యాక్సెస్లో వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అనమాట, ఎంతమంది స్టూడెంట్స్ మన దగ్గర ఎన్రోల్ అయ్యారు అవన్నీ తీసుకున్నాం. అండ్ ఇది మనకి ఒరిజినల్ డేటా కదండి, జస్ట్ నేను ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం నెంబర్స్ అనేవి, కౌంట్స్ అనేవి నేను ర్యాండమ్గా తీసుకున్నాను. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఇన్ దిస్ యాంగులర్ మెటీరియల్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాటమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇందాక మన యొక్క వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఆ యొక్క నెంబర్ ఆఫ్ లాగిన్స్ కానీ, యాక్టివ్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే మనం అక్కడ కౌంట్ చూసామో, సో మన యొక్క ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా, ఎంత పర్సెంట్ అవుతుంది, ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా మనం కార్డ్స్ యూస్ చేసుకుని డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఓకే,
సో దాని తర్వాత మనకి టేబుల్ అనమాట, అంటే ఏ స్టూడెంట్స్ ఇక్కడ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్ అండ్ ఈమెయిల్, ఆ స్టూడెంట్ ఏ కోర్స్కి ఎన్రోల్ అయ్యాడు అండ్ వాట్ ఈజ్ హిస్ ఈమెయిల్ ఐడి. సో ఇది మనకి టేబుల్ యూస్ చేసుకుని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ టేబుల్కి మనం పేర్నేషన్ కూడా కావాలనుకుంటే 10 డిస్ప్లే చేసుకోవచ్చు, లేకపోతే 20, లేకపోతే 5. ఓకే, ఇక్కడ మనం టేబుల్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి పై చార్ట్స్, అంటే పై చార్ట్ అనే కాదు, నెంబర్ ఆఫ్ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది బ్రౌజర్ డేటా, అంటే దేన్ని ఎక్కువ మన యొక్క స్టూడెంట్స్ యూస్ చేస్తున్నారు అంటే క్రోమ్, ఎవరైనా సరే గూగుల్ క్రోమ్ ఎక్కువ యూస్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనం యూస్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ ఇమేజ్, అంటే మనం వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఫార్మాట్స్లో. ఖచ్చితంగా ఇది మనకి యూజ్ అవుతుంది రియల్ టైంలో. సో మీరు డౌన్లోడ్ మీరు క్లిక్ చేశారంటే ఆ యొక్క గ్రాఫ్ ఏదైతుందో ఆ గ్రాఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. అది మీకు పీపీటీ ప్రజెంటేషన్స్లో కానీ వాట్ ఎవర్ మేబీ మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ ఫార్మాట్స్లో వాటిని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, చూసారు కదా. సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ 3 బార్స్ అండి. సో మనకి పైన హెడర్ బార్ ఉంది, అండ్ పక్కన సైడ్ బార్ ఉంది, అండ్ కింద మనకి ఫూటర్ ఉంది, రైట్. సో ఇక్కడ హెడర్ పైన జస్ట్ మనం టోగల్ యూస్ చేసుకుని మన యొక్క అప్లికేషన్ ఫుల్ వ్యూ అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఇది కంప్లీట్ రెస్పాన్స్ అండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ రెస్పాన్స్ అండి. ఎప్పుడైతే మన యొక్క టోగల్ బార్ని క్లిక్ చేసి మనకి సైడ్ బార్ ఎంటర్ అవుతుందో ఇది కంప్లీట్గా మనకి ఇది క్రష్ అయ్యి ఆ యొక్క పర్టికులర్ లొకేషన్లో ఇది అడ్జస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ సూపర్ రెస్పాన్సివ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మీకు 110% ప్రతి ఒక్క పర్స్పెక్టివ్, అంటే ఈ యొక్క ఇమేజ్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా రెస్పాన్స్, ఏ విధంగా కార్డ్స్, ఏ విధంగా టేబుల్, ఏ విధంగా పై చార్ట్స్ యాడ్ చేసుకోవాలి, అట్లా పైన మనకి నావిగేషన్. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా వస్తుంది. సో ఈ యొక్క డేటాని మనం ఏంటంటే టైపోగ్రఫీ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ని యూస్ చేసుకుని ఇక్కడ ఏదైతే మనకి రియల్ టైంలో ఒక ఆర్టికల్ అనేది ఉంది, సో అది యూస్ చేసుకుని ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లో మనం మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఏ విధంగా మనం మార్చుకోగలం. సో యాస్టీజ్గా మనం ఇక్కడ ఏదైతే మనం ఆర్టికల్ చూస్తున్నామో యాస్టీజ్గా మనం మన యొక్క వెబ్సైట్లో మనకి ఆర్టికల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. యాస్టీజ్ ఇక్కడ మీకు జస్ట్ ఒక ర్యాండమ్ టెక్స్ట్ అయితే ప్లేస్ చేశాను నావిగేషన్ కోసం, మీకు తెలియడం కోసం. అండ్ మళ్ళీ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తే మనకి నావిగేషన్ బ్యాక్ అయిపోతుంది. సో మన ఆర్టికల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుని ఆర్టికల్స్ కూడా సెపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఫోన్ బుక్స్ కానీ కాల్స్ కానీ ఎక్కువ ఎందుకు ప్లేస్ చేశానంటే మనకి ఈ యొక్క పేజెస్ ఏవైతే మనకి సెపరేట్ కావాలి, అండ్ కింద మనకి ఐకాన్స్ యూస్ చేయడం రావాలి, అండ్ ఈ ఐకాన్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఈ యొక్క ఐకాన్స్ ఏ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి, అండ్ ఎవ్రీథింగ్. ఇది కూడా మనకి ఐకాన్ అండి. సో ఈ యొక్క అప్ యారో ఐకాన్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఇదంతా పర్సంటేజ్ ఇవన్నీ ఎలా డిస్ప్లే చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ కోర్సులో కంప్లీట్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయడానికి యాంగులర్ మెటీరియల్తో పాటు హై చార్ట్స్ అనే ఒక లైబ్రరీని ఏ విధంగా యూస్ చేయాలి ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు ఫ్లెక్స్ లేఅవుట్స్ అని చెప్పి ఒక సెపరేట్ లైబ్రరీ ఉంది. సో ఈ యొక్క 3 లైబ్రరీస్ మనం యూస్ చేసి ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఓకే, సో యాంగులర్ మెటీరియల్ మాత్రమే కాదు, ఇందులో మనం హై చార్ట్స్ని కూడా ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ లేఅవుట్స్ని కూడా ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి డీల్ ఇన్ ద యాంగులర్ మెటీరియల్. సో జస్ట్ ఏదో మీకు 4 కాంపోనెంట్స్, ఐకాన్స్, బటన్స్ చెప్పేసి క్లోజ్ చేయడం అనేది ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్. వెనెవర్ వీ ఎంటర్ ఇంటూ ఎనీ పర్టికులర్ కోర్స్, ఆ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా మనకు వస్తేనే ఆ కోర్స్ వచ్చినట్టండి. ఏదో మనం ఒక కోర్స్ నేర్చుకుని దాన్ని మన యొక్క రెజ్యూమ్లో పెట్టుకుంటే అది మనకు వచ్చినట్టు కాదు. దాన్ని మనం యూస్ చేయగలిగితే, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, అట్లీస్ట్ మనం పర్సనల్గా వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో అయినా సరే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితేనే అప్పుడే మనకు ఆ కోర్స్ వచ్చినట్టు. ఓకే, సో ఈ యొక్క కోర్స్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం యాంగులర్లో టాప్ నాచ్ కోర్స్ అనేది క్రియేట్ చేసాం. అండ్ దాని తర్వాత యాంగులర్లో మనం రియల్ టైం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. అండ్ దాని తర్వాత మనకి యాంగులర్ మెటీరియల్, అండ్ యాంగులర్ మెటీరియల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, ఐ హోప్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఎందుకోసం అంటే మీరు సాలిడ్గా యాంగులర్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారు, యాంగులర్ రియల్ టైం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు యాంగులర్ మెటీరియల్ అనే కోర్స్ కంప్లీట్ చేయబోతున్నారు. సో యాంగులర్ మెటీరియల్లో ఈ కోర్స్ చేయబోతున్నారు. సో క్వైట్ సింపుల్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండి. సో జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. బిఫోర్ వీ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ టు ద యాంగులర్ మెటీరియల్ కోర్స్, సో మనం ఫస్ట్ అసలు ప్రీ రిక్వెస్ట్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి HTML అండ్ CSS రావాలి. సో ఈజీ, మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మంచిదండి. సో రెగ్యులర్గా మీకు యూట్యూబ్ అయితే వ్యూస్ కోసం రెగ్యులర్గా బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది అంటారు. ఎందుకోసం అంటే ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేయాలి కదా. సో ఈ కోర్స్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మళ్ళీ ఈ కోర్స్ మీరు చూడరు కాబట్టి జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది అంటారు. అలా మీకు కుదరదండి, నేను జెన్యూన్గా చెప్తున్నాను. మీకు బేసిక్ ఐడియా ఉంటే, మీకు జావా స్క్రిప్ట్ అనేది బేసిక్ ఐడియా ఉంటే మీరు ఎక్కడ సస్టైన్ అవ్వలేరు. ఎందుకోసం అంటే జావా స్క్రిప్ట్ అనేది మీకు యాంగులర్ కావాలి, రియాక్ట్ జేఎస్ కావాలి, అండ్ వ్యూ జేఎస్ కావాలి, అండ్ ఎవ్రీథింగ్ మీరు బ్యాక్ అండ్ యూస్ చేసుకున్న మీకు జావా స్క్రిప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ మై వీడియోస్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, మీకు యాంగులర్ కోర్స్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. ఓకే, జస్ట్ లైక్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే, అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకుని ఏం చేస్తారు? ఓకే, మనం రియల్ టైంలో యూజ్ చేయాలి, లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలి. సో ఏదో ఒక పర్పస్ మీద కదా మనం నేర్చుకునేది. సో మీరు రియల్ టైంలో యూజ్ చేద్దామన్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుదామన్నా మనకు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్, మనకి యాంగులర్ కోర్సెస్ అనేవి ది బెస్ట్గా మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో అది పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం తప్ప, లేకపోతే జస్ట్ నామకే వాస్తే నేర్చుకుంటానంటే ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్ అండి. సో మీరు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ అండ్ యాంగులర్ కోర్సెస్ మీరు ఇన్ డెప్త్గా నేర్చుకోండి. అండ్ ఈ పాయింట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మన దగ్గర పర్ఫెక్ట్ జావా స్క్రిప్ట్ ఇన్ తెలుగు అండ్ యాంగులర్ ఇన్ తెలుగు పర్ఫెక్ట్ కోర్సెస్ రెడీగా ఉన్నాయి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఆ యొక్క కరిక్యులం ఉంటుంది అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్. అండ్ అక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గా ఉంటాయి. సో మీరు అక్కడ నచ్చితే ఎన్రోల్ చేసుకోండి. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రీ రిక్వెస్ట్ టు స్టార్ట్ దిస్ కోర్స్. మన ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనకి ఏవేవైతే వచ్చి ఉండాలనేది మనకి అర్థమైంది. అండ్ కమింగ్ టు ద వర్షన్స్, అంటే చాలామందికి ఈ వర్షన్స్ దగ్గరికి వచ్చడానికి ఒక డౌట్ ఉంటుంది. సో సార్ నేను ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ నేర్చుకుంటున్నాను, ఓకే, అంటే రేపొద్దున ఇంకొక లేటెస్ట్ వర్షన్ వస్తుంది, అప్పుడు నాకు ఇవంతా కూడా వేస్ట్ అయిపోతుందా? నో, ఆ విధంగా జరగదండి. సో మీరు ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటున్నారో ఆ నాలెడ్జ్కి లేటెస్ట్ ఇంకేదైనా వర్షన్ యాడ్ అయిందనుకోండి, ఇంకేదైనా వర్షన్ రిలీజ్ అయిందనుకోండి, ఆ యొక్క వర్షన్లో రిలీజ్ చేసిన కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ అవుతాయండి. ఓకే, అంతేగాని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఇదంతా కూడా మీకు వేస్ట్ కాదు. ఒకవేళ అలాగని చేశారనుకోండి, ఇది యాక్చువల్గా గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసిన డిజైనింగ్ లాంగ్వేజ్, సో వాళ్ళకి కంప్లీట్గా లాస్. ఎందుకోసం అంటే దీని మీద వాళ్ళకి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు చేయరు. మీరు ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటారో ఆ నాలెడ్జ్ అంతా కూడా మీ హ్యాండ్లోనే ఉంటుంది. కొత్తగా రిలీజ్ అయిన అప్డేట్స్ ఏదైతే ఉంటాయో ఆ అప్డేట్స్ మాత్రమే మీకు మీరు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి యాడ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద లేటెస్ట్ వర్షన్స్ రిగార్డింగ్ ద యాంగులర్ అయినప్పటికీ, ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే లేటెస్ట్ వర్షన్ రిలీజ్ అయిందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి, అంతే తప్ప మన దగ్గర ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఇంకా పనికిరాదు, కొత్తదేదో నేర్చుకోవాలన్నట్టు కాదు. ఓకే, దట్ ఈస్ ద క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద వర్షన్స్ అండి. ఇప్పుడైతే మనం కరెంట్ వర్షన్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అదే మనం యాంగులర్ మెటీరియల్కి నేర్చుకుంటున్నాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద కరిక్యులం ఆఫ్ దిస్ కోర్స్, సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు యాడ్ యాంగులర్ మెటీరియల్ టు అవర్ అప్లికేషన్. అసలు ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనే యొక్క కాంపోనెంట్ లైబ్రరీని మన యొక్క అప్లికేషన్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూద్దామండి. అండ్ దాని తర్వాత టైపోగ్రఫీ, అంటే టైపోగ్రఫీ అనేది ఒక కాంపోనెంట్గా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్గా ఈ యొక్క యాంగులర్ మెటీరియల్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనకి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, సో దిస్ ఇస్ ద యాంగులర్ మెటీరియల్ వాడే వెబ్సైట్. సో ఫస్ట్ మనకి టైటిల్ ఇచ్చాడు. సో ఈ యొక్క టైటిల్ అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ ఉంది అండ్ దానికి ఆ యొక్క ఫాంట్కి డిఫరెంట్ సైజ్ ఉంది. సో వీటన్నిటికంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి, ఇక్కడ ప్రతి ఒక్క టెక్స్ట్కి కూడా ఒక ఫాంట్ సైజు కానీ ఒక ఫాంట్ టైప్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో అదేవిధంగా రేపొద్దున మన అప్లికేషన్లో కూడా ఒక పర్టికులర్ ఫాంట్ సైజు కానీ ఒక పర్టికులర్ ఫాంట్ టైప్ కానీ మనం ఫాలో అవ్వాలంటే ఈ టైపోగ్రఫీ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్చుకోవాలి. ఓకే, అండ్ దాని తర్వాత మెటీరియల్ మాడ్యూల్. సో
మనం రెగ్యులర్గా అయితే ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది జస్ట్ లైక్ ఏ కాంపోనెంట్స్గా మనం ప్రతి ఒక్క కాంపోనెంట్ని ఇండివిజువల్గా మనం ఇంపోర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్వైట్ సింపుల్. మీరు ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోస్లో ఎక్కడైనా చూసినా సరే మీకు అర్థమైపోతుంది. బట్ మనం రియల్ టైం పర్స్పెక్టివ్లో మనకి తెలియాలి అంటే ఈ యొక్క మెటీరియల్ మాడ్యూల్ అనేది మన యొక్క అప్లికేషన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుని మన యొక్క కాంపోనెంట్స్లో యాడ్ చేసుకోవాలనేది మనకు తెలియాలండి. అప్పుడే మనం సింపుల్గా ఇంకా ప్రతి ఒక్క కాంపోనెంట్ని మనం ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోకుండా సింపుల్గా ఈ యొక్క మెటీరియల్ మాడ్యూల్ మనం ఫస్ట్ మన యొక్క అప్లికేషన్లోకి ఇన్స్టాల్ చేసుకుంటే సింపుల్గా మనం యాడ్ చేసుకుంటే రెగ్యులర్గా ఇంకా మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా మనం సింపుల్గా ఒక సింపుల్ లైన్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే ప్రతిసారి ఇండివిజువల్గా చేయకుండా ఏకదమ్ ఒకేసారి చేసేసి మన తర్వాత అన్నీ కూడా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ క్వైట్ సింపుల్ ఇన్ రియల్ టైంలో యూస్ చేసే పర్స్పెక్టివ్ అనమాట. అండ్ దాని తర్వాత మనకి యూస్ చేసేవన్నీ కూడా కాంపోనెంట్స్ అండి దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ యాంగులర్ మెటీరియల్ లైబ్రరీ. సో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా మీకు టైటిల్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి దాని యొక్క ఇమేజ్ పర్స్పెక్టివ్లో చూపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుందని. ఓకే, సో ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో మ్యాక్సిమం మీకు ఏదైతే రియల్ టైంలో యూజ్ అవుతుంది పక్కాగా ఇది మనం నేర్చుకోవాలన్నది ప్రతి ఒక్క కాంపోనెంట్ నేను మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రియల్ టైం ప్రోగ్రామింగ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్. మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇన్ డెప్త్గా పర్ఫెక్ట్గా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. ఓకే, సో ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దిస్. సో యూ పీపుల్ నో నీడ్ టు వరీ. సో ఇక్కడున్న ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే జస్ట్ లైక్ మనకి ఇక్కడ బటన్ కానీ లేకపోతే బటన్ టోగల్ కానీ ఐకాన్స్ కానీ బ్యాడ్జెస్ కానీ లేకపోతే ప్రోగ్రెస్ స్నైపర్ కానీ నావిగేటర్ బార్ కానీ సో ఈ విధంగా మనకి చాలా సైడ్ నావిగేటర్ బార్ కానీ మెనూ కానీ లిస్ట్ కానీ గ్రిడ్ లిస్ట్ కానీ ఎక్స్పాన్షన్ ప్యానల్స్ కార్డ్స్ ట్యాబ్స్ స్టెప్పర్స్ ఇన్పుట్ ఎలిమెంట్ సెలెక్ట్ ఎలిమెంట్ ఆటో కంప్లీట్ చెక్ బాక్స్ అండ్ రేడియో బాక్సెస్ డేట్ పిక్కర్ టూల్ టిప్ అండ్ స్నాక్ బార్ డైలాగ్ data table, exploring the data table and data table filtering కానీ అండ్ డేటా టేబుల్ సార్టింగ్ కానీ డేటా టేబుల్ పేజినేషన్ అండ్ వర్చువల్ స్క్రోలింగ్. సో ఇంకా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. కార్డ్స్ కానీ ఇంకా చిప్స్ కానీ అండ్ డేట్ పిక్ ఇంకేమైనా మనం మిస్ అయ్యామా. సో ఏదైనా మిస్ అయినా ఐకాన్స్ ఇవన్నీ కూడా ఫామ్ ఫీల్డ్స్ గ్రిడ్ లిస్టులు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్ అండి. ఇంకా ప్రోగ్రెస్ స్నైపర్స్ సో ప్రతి ఒక్కటి ఇస్తుంది. పేజినేషన్ సో రేడియో బటన్ రిపుల్స్ సెలెక్టర్స్ సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వర్ గోయింగ్ టు కవర్. ప్రతి ఒక్క కాంపోనెంట్ని మనం ఇన్ డెప్త్గా కవర్ చేయబోతున్నాం. సో ఐ విల్ గో అండ్ ఇన్ డెప్త్ ప్రతి ఒక్క కాంపోనెంట్ నేను ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద యాంగులర్ మెటీరియల్ ఇన్ తెలుగు. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క యాంగులర్ మెటీరియల్ అనేది ఏంటండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. సో యాంగులర్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ లైబ్రరీ యూజ్ ఫర్ ద యాంగులర్ అప్లికేషన్స్. యాంగులర్ అప్లికేషన్స్ యొక్క ఫ్రంట్ ఎండ్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్ లైబ్రరీ. సో ఆ కాంపోనెంట్స్ అన్నిటిలో కూడా మనం ఇప్పుడు ఏవేవైతే చూసామో అవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనం ఫ్రంట్ ఎండ్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ సెషన్స్ నుంచి మాట్లాడతాను. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ please let me down in the comments. I will meet you there in the next sessions. Till then, have a great day. Bye bye. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.